కూర్చున్నా సార్. అన్నా ఒక నిమిషం అట్టే కూర్చున్నా. అన్నా ఇటు చూడండి. పండు రకాలు కదా, పండు రకాలు పండు రకాలు వచ్చేసి పండు 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 రకాల పండు 3000 కేజీలు. పండు 500 కేజీలు ఫ్రూట్స్. అన్నా కూర్చోండి, మళ్ళీ లేబాకండి. చైర్మన్ని, నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ని రేపు అనగా శుక్రవారం 2/8/2024 శుక్రవారం రోజున శాకాంబరి అలంకారాన్ని అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. సుమారు 2500 కిలోల కూరగాయలు, 500 కిలోల పండ్లతోటి అమ్మవారిని యొక్క గుడిని అలంకరించడం జరుగుతూ ఉంది. ఇది ఒక అత్యంత వైభవంగా జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఒక పెద్ద వైభవంగా జరిగేటువంటి ఫంక్షన్ రేపు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ నెల్లూరు వారి ద్వారా వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే అర్పణ ఆరోగ్య సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మేము నిన్న కన్నికా పరమేశ్వరి గుడిలో ప్రమాణ స్వీకారం చేశాము. తదుపరి పక్క రోజే ఈరోజు 2 అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు చాలా గొప్పగా. అలాగే రేపు శుక్రవారం రోజు మన అమ్మవారికి శాకాంబరి అలంకారము వాసవి క్లబ్ సిటీ వారు వాళ్ళ మిత్రమండలి అందరూ కలిపి మా కన్నికా పరమేశ్వరి గుడి కమిటీ అందరం కలిసి రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమము రోజు జరుగుతుంది ఇక్కడ. గతంలో మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తాము. ఎవరైనా ఉంటే వారు మాకు తెలియపరిస్తే ప్రతి బేస్తవారం రోజు సుంకు మనోహర్ గారు
అది చాలా కాలంగా ఏళ్ల తరబడి చేస్తున్నాడు. అది మనం కంటిన్యూషన్ చేస్తూ మిగతా రోజుల్లో ఎవరైనా దాతలు ఉంటే వారి పుట్టినరోజులకు కానివ్వండి, వారి మ్యారేజ్ డేలకు కానివ్వండి, ఇతరత్ర ఏదైనా కార్యక్రమానికి వారి సహకారం చూపిస్తే మన ఆలయంలోనే రోజు 200 మంది పైగా ఇక్కడికి అన్నార్థులు వస్తుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఏ కార్యక్రమం చేసినా గొప్పగా చేస్తాము. ఇంతకుముందు కంపెనీ కంటే కూడా బాగా చేయగలమని మాకు మంచి టీం ఏర్పడింది. మా టీం అందరి సహకారంతో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శాకాంబరి అలంకారము వీక్షించవచ్చు. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.